గడిచిన 5 ఏళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో జనరంజక పాలన అందించి ధైర్యంగా ఓట్లు అడుగుతున్నామని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచార రథంపై ఎన్నికల ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టారు. రాజమండ్రి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, వైసీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, వైసీపీ యువజన నాయకుడు జక్కంపూడి గణేష్ పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమం కోరుకొండ, గాదరాడ మీదుగా సీతారామపురం, కలవచెర్ల, తూర్పు గోనగూడెం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. రాజా మీడియాతో మాట్లాడుతూ దాదాపుగా 1773 కోట్ల రూపాయలను వివిధ అభివృద్ధి పనులకు మంజూరు చేయించుకున్నామని, సంక్షేమ పథకాలకు 1377 కోట్ల రూపాయలు, 20,000కు పైగా కుటుంబాలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేశామని వివరించారు. జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ తన భర్త జక్కంపూడి రామ్మోహన్ రావు ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నారని, ఏనాడు రాజకీయాలను వ్యాపారమయం చేయలేదన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమం, అభివృద్ధి తిరిగి వైసీపీని గెలిపిస్తాయని అన్నారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ మాట్లాడుతూ 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన జగన్ అధికారంలోకి వస్తే నవరత్నాల పేరిట సంక్షేమ పథకాలు తెస్తానని చెప్పి అమలు చేశారని అన్నారు. నిజంగా 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో నవరత్నాలు అనే సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ఎవరైతే ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరి తలరాతలు మారుస్తానని చెప్పేసి ఆ రోజు ఏ విధంగా ఆయన మాట ఇచ్చి ఈరోజు ఈ 58 నెలల కాలంలో మరి ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ఏ విధంగా అందించారన్నది కూడా మనందరం కూడా చూస్తున్నాం. అదేవిధంగా ఈ రాజానగరం నియోజకవర్గంలో మరి జక్కంపూడి ఫ్యామిలీ అంటే దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు దగ్గర నుంచి మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే ప్రజలకి ఏ విధంగా సేవ చేస్తారు, ప్రజలకి ఏ విధంగా మేలు చేస్తారు, ప్రజలకు ఏదన్నా సమస్య వస్తే వాళ్ళ సమస్య కింద ఏ విధంగా వాటిని పరిష్కరిస్తారన్నది ఒకసారి మనం గమనించినట్లయితే, ఎందుకంటే నేను కూడా మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక డీసీసీబీ చైర్మన్గా, జడ్పీ చైర్మన్గా, ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నాను. చాలా నియోజకవర్గాల్లో కూడా నేను పర్యటించడం జరిగింది. కానీ ఏ నియోజకవర్గంలో కూడా ఈ విధంగా పనిచేసేది ఎక్కడా నేను చూడలే. ఎందుకంటే నేను గతంలో ఎన్నికల ముందు ఇక్కడ జిల్లా అధ్యక్షులుగా పనిచేసినప్పుడు మరి రాజానగరం నియోజకవర్గంలో నేను కూడా తమ్ముడితో నేను కూడా తిరగడం జరిగింది. నిజంగా వీళ్ళ పనితీరు కానీ వీళ్ళ పద్ధతి కానీ ప్రజలకి ఏ చిన్న సమస్య వచ్చినా ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలన్న ఆలోచనతోటే పనిచేసేవారు. ఎందుకంటే కరోనా టైంలో కూడా మనం చూస్తున్నాం, అటు రాజా గారు కానివ్వండి, విజయలక్ష్మి గారు కానివ్వండి, అలాగే గణేష్ తమ్ముడు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎవరికన్నా ఎక్కడన్నా కరోనా వచ్చిందంటే హాస్పిటల్లో ఎక్కడ బెడ్ ఉంది, వాళ్ళని ఏ విధంగా చేర్చాలి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ప్రాణాలు కాపాడాలన్న ఆలోచనతో ఎప్పుడు పనిచేశారు. మరి గతంలో 2019లో అత్యధిక మెజార్టీ ఏ విధంగా అయితే ఈ నియోజకవర్గాలు ఇచ్చారో, ఇప్పుడు దానికి మించి ఇక్కడ సేవ చేసినటువంటి మరి జక్కంపూడి కుటుంబానికి ఇంకా మంచి మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ప్రజాక్షేత్రంలోకి వెళ్తూ ఉన్నటువంటి నా సోదరుడు రాజాకి ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం, రాజా చేసినటువంటి అభివృద్ధి, మా కుటుంబం కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ అందరూ చేసినటువంటి సహాయ సహకారాలే ఈ ఎలక్షన్కు మాకు శ్రీరామ రక్ష. ఖచ్చితంగా భారీ మెజారిటీతో మరలా రాజానగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, రాజాకి ఓటు వేసే ముందు ఖచ్చితంగా అందరూ మనస్ఫూర్తిగా దీవించాలని కోరుకుంటా ఉన్నాను. ఈ రోజున ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో రక్తం కావాలన్నా, ఆసుపత్రి సర్వీస్ కావాలన్నా, ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో, గవర్నమెంట్ ఆఫీసుల్లో పనులు కానివ్వండి, ఏ విషయంలో అయినా సరే రక్తదాత కింద, అన్నదాత కింద, ప్రాణదాత కింద అన్ని విధాలుగా కూడా నిలబడినటువంటి కుటుంబంగా గర్వంగా చెప్పుకొని ఎలక్షన్కి వెళ్తూ ఉన్నాం. ఏదేదో దుష్ప్రచారాలు చేసినంత మాత్రాన్ని ఏది పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరు, మేము లేము. మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పే రోజు ఎంతో దూరంలో లేదని చెప్పి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎగరబోతుంది. ఫ్యాన్ గుర్తు భారీ మెజార్టీతో గెలవబోతుంది.